బీహార్ రాష్ట్ర శాసనసభకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఒక బీహార్ రాష్ట్ర శాసనసభకు మాత్రమే అయినప్పటికీ ఇక్కడ వెలుగు చూసిన సంచలనం సృష్టించిన ఓటు చోరీ అంశం దేశం దృష్టిని ఈ ఎన్నికల వైపు తిప్పింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఒకవైపు ఎన్టీఏ, మరోవైపు ఇండియా కూటమి రాష్ట్రంలో ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని తమ ముఖ్యమంత్రులను కలుపుకుని 44 మంది స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ రంగంలోకి దింపింది. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలు తగ్గేదే లేదంటూ దాదాపు అంతే ఉత్సాహంతో ముందుకెళ్తున్నాయి. మారుతున్న రాజకీయాలలో బీహార్ రాష్ట్ర ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఎటువైపు అనేది ప్రశ్నార్థకంగా మారింది. బీహార్లో ముస్లిం ఓట్లు కీలకమైనవి అయినప్పటికీ వారికి అంతగా ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదన్నది వాస్తవం. రాష్ట్ర జనాభా సుమారు 14 కోట్లుండగా అందులో ముస్లిం జనాభా సుమారు 17.7%. ఈ 17.7%లో 70% మంది ముస్లింలు ఉత్తర బీహార్లో నివసిస్తున్నారు. రాష్ట్రంలోని సుమారు 87 శాసనసభ నియోజకవర్గాల్లో 20%కి పైగా ముస్లింలున్నారు. ఇటీవల కాలంలో సింహాచల్తో పాటు పొరుగు జిల్లాలైన కతిహార్, పూర్నియా, అరారియా జిల్లాల్లో దాదాపు 40% వరకు ముస్లింల జనాభా పెరిగింది. కిషన్గంజ్ జిల్లాలో ముస్లింలదే మెజారిటీ. ఈ జిల్లాలో 68% ముస్లింలున్నారు. ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంటే 1952-2020 వరకు జరిగిన 17 శాసనసభ ఎన్నికల వరకు కేవలం 390 మాత్రమే శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు. ఈ సంఖ్య మొత్తం శాసనసభ్యులను కలుపుకుంటే 7.8% మాత్రమే ఉంది. అయితే చివరిసారిగా 1985లో 324 మంది సభ్యులతో ఉన్న ఉమ్మడి బీహార్ శాసనసభలో మొదటిసారిగా 34 మంది ముస్లిం నాయకులు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985లోనే మొట్టమొదటిసారిగా, అది కూడా ఒకే ఒకసారి 10%కి మించి ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. అంతకు ముందెన్నడూ ఆ తర్వాత ఇంతవరకు ఇది చోటు చేసుకోలేదు. 2020 జరిగిన ఎన్నికల్లో 243లో కేవలం 19 మంది ముస్లిం నాయకులు శాసనసభకు ఎన్నికయ్యారు. బీహార్లో ఇంతవరకు ఒక్కసారి మాత్రమే ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి ముఖ్యమంత్రి పదవి వరించింది. అది కూడా 1970లో అబ్దుల్ గఫూర్ ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ ఆయన ఆ పదవిలో 2 ఏళ్లు కూడా కొనసాగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ముస్లిం సామాజిక వర్గానికి వరించలేదు. బీహార్ శాసనసభకు జరిగిన తొలి ఎన్నికల నాటి నుంచి నేటి వరకు కేవలం 4-5గురికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. శాసనసభ స్పీకర్గా గులాం సర్వర్, శాసనమండలి చైర్మన్గా జబీర్ హుస్సేన్కు అవకాశం లభించింది. ఇవన్నీ అప్పుడెప్పుడో దక్కిన అవకాశాలు. కానీ గడిచిన 4 దశాబ్దాలుగా బీహార్ ముస్లిం ప్రజలకు రాజకీయంగా అంతగా ప్రాధాన్యత లభించడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అనేక నియోజకవర్గాలలో అభ్యర్థుల గెలుపు ఓటములను ముస్లిం సామాజిక వర్గం నిర్ణయించే స్థితిలో ఉన్నప్పటికీ వారిని కేవలం ఓటు బ్యాంకుగానే రాజకీయ పార్టీలు వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది. బీహార్లో ఎక్కువ శాతం ముస్లిం ప్రజలు పేదరికం, నిరక్షరాస్యత వల్ల చాలా వరకు వెనుకబడి ఉన్నారు. వారిని పస్మందా అని కూడా అంటారు. ముస్లింలలో అణచివేతకు గురైన వారిని పస్మందా ముస్లింలుగా తెలియజేస్తారు. ఈ వర్గం దాదాపు 73% వరకు ఉంటుంది. ఈ అత్యంత వెనుకబడిన పస్మందా ముస్లింలలోంచి ఇంతవరకు 18% మంది శాసనసభకు ఎన్నుకోబడ్డారు. వారిలో 2020లో 5గురు ఉన్నారు. 4 మజ్లిస్, 1 ఆర్జేడీ నుంచి ఎన్నికయ్యారు. అయితే ఈ 5గురు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయారు. ఇదిలా ఉంటే ప్రస్తుత బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. మిగతా పార్టీల నుంచి ఎటువంటి స్పష్టత ఇంకనూ రాలేదు. వీటికి తోడు ఎస్ఐఆర్ పేరుతో వేల సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి ఓట్లను ఎన్నికల సంఘం తొలగించింది. ఇందులో ఎక్కువ శాతం ముస్లింల మహిళలు ఓట్లున్నాయని పలు వార్తాపత్రికా కథనాలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో ముస్లింల ఓటు ఇటువైపు అనేది ఆసక్తిగా మారింది.